హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,060 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఉగాది రోజున విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం 4 విడతల్లో 10,060 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మొదటి విడత మే 15వ తేదీన, రెండో విడత ఆగస్టు 15న, మూడో విడత సెప్టెంబర్ 15న, నాలుగో విడత అక్టోబర్ 15న ప్రారంభం కాబోతున్నాయి. మరి చాలా మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అయితే 4వ విడతలో అక్టోబర్ 15వ తేదీన విడుదల కాబోతోంది. అక్టోబర్ 15 పైన పాఠశాల మరియు ఇంటర్ విద్యకు సంబంధించి 3,004 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇందులో దాదాపుగా 2,500కు పైగా పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ అక్టోబర్ 15 పైన రాబోతోంది. దాంతో పాటు మిగిలిన అన్ని నోటిఫికేషన్స్ 4 విడతల్లో విడుదల కాబోతున్నాయి. కాబట్టి అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇక దీంతో పాటు మరికొన్ని పోస్టులు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో త్వరలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అంటూ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. త్వరలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఓ ప్రకటనలో వెల్లడించారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉగాది కానుక 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డ్ కార్యాలయాల ద్వారా స్థానిక యువత నైపుణ్యాలను గుర్తించి ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగాలు కల్పించకపోగా కమిషన్ల కోసం ఉన్న పరిశ్రమల్ని తరిమేసి యువతను రోడ్డున పడేశారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. కాబట్టి త్వరలోనే మరి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను కూడా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నాం అంటూ తెలియజేసిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క ఉన్నత విద్యలోకి సాంకేతిక విద్యా శాఖ, సాంకేతిక విద్యా కమిషనర్ పోస్టు రద్దు. రాష్ట్ర ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ధి శాఖల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సాంకేతిక విద్యా శాఖ సబ్జెక్టులు, ఆస్తులు, సిబ్బందిని ఉన్నత విద్యాశాఖకు బదలాయించేందుకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల విద్యా కమిషనరేట్ ను ఉన్నత విద్యా కమిషనరేట్ గా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసింది. సాంకేతిక విద్యాశాఖను రద్దు చేసింది. ఇప్పటి వరకు సాంకేతిక విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి పరిధిలో ఉండగా దానిని ఉన్నత విద్యలోకి మార్చింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఆ శాఖ సబ్జెక్టులు, ఆస్తులు, సిబ్బందిని మార్చేందుకు అనుమతిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మరికొన్ని నిబంధనలు సవరించింది. సాంకేతిక విద్యాశాఖ సర్వీస్ రూల్స్ ను కళాశాల విద్యాశాఖ సర్వీస్ రూల్స్ లో చేర్చింది. సాంకేతిక విద్యాశాఖలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను అటానమస్ ఆర్గనైజేషన్స్ లో చేర్చింది. యూనివర్సిటీ విద్యలో బిఈడి, ఎంఈడి, బిపిఈడి, ఎంపీఈడి తర్వాత పాలిటెక్నిక్స్ ను చేర్చింది. కాబట్టి సాంకేతిక విద్యాశాఖ అనేది ఉన్నత విద్యాశాఖలోకి విలీనం కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ గా ఉన్నటువంటి విజయరామరాజును సిఆర్డిఏ కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖకు కన్నాబాబు బదిలీ. 2 కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం. మార్కాపురం కలెక్టర్ గా విజయ సునీత, పోలవరం కలెక్టర్ కె దినేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీ సిఆర్డిఏ కమిషనర్ గా 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విజయరామరాజును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సిఆర్డిఏ కమిషనర్ గా ఉన్న కె కన్నాబాబును బదిలీపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా పంపించింది. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సౌరభ్ గౌర్ను రిలీవ్ చేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన 2 జిల్లాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ల స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించింది.
2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని ఎం విజయ సునీతను మార్కాపురం జిల్లా కలెక్టర్ గా, ఆయుష్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న కె దినేష్ కుమార్ ను పోలవరం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం కలెక్టర్ గా నియమితులైన విజయ సునీత ప్రస్తుతం అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె స్థానంలో ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న పఠాన్ శెట్టి రవి సుభాష్ కు అగ్రికల్చర్ మార్కెటింగ్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక బదిలీలపై కోర్టుకు వెళ్లిన ఉద్యోగులకు రీకౌన్సిలింగ్. గత ఏడాది జూన్లో జరిగిన గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల బదిలీ తీరును తప్పుబడుతూ హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగులకు కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం మరో విడత ప్రత్యేక బదిలీల కార్యక్రమాన్ని చేపట్టనుంది. అప్పట్లో వ్యవసాయ అసిస్టెంట్లు బదిలీలకు సంబంధించి కృష్ణా జిల్లాలో 103 మంది, కర్నూలు జిల్లాలో 106 మంది హైకోర్టుకు వెళ్లారు. ఈ మార్చి నెలాఖరులోగా ఆ ఉద్యోగుల బదిలీలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలని కోర్టు సూచించింది. దీంతో వాళ్లకు మరో విడత బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2 ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక కోచింగ్ సెంటర్లలో కౌన్సిలర్ తప్పనిసరి అంటూ నూతన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. పోటీ చదువులో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సలహాలు ఇవ్వాలి. ఇన్స్టిట్యూట్ కు ప్రతి ఆదివారం సెలవు, రోజుకు గరిష్టంగా 5 గంటల తరగతులు. పాఠశాల కాలేజీలు నడిచే సమయాల్లో కోచింగ్ సెంటర్లో క్లాసులు జరగద్దు. 2 రోజుల్లో కొత్త రూల్స్ విడుదల. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు. కోచింగ్ సెంటర్ల నిర్వహణ అంశంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ సంస్థల రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ పేరుతో ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. వాటిపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన ప్రభుత్వం తుది రూల్స్ విడుదలకు సిద్ధమైంది. ఈ అంశం ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉండగా 2 రోజుల్లో జీవ విడుదలకు ఉన్నత విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా సలహాలు ఇచ్చేందుకు ప్రతి కోచింగ్ సెంటర్లో మానసిక ఆరోగ్య సలహాదారు, సైకాలజికల్ కౌన్సిలర్ ను నియమించాలని నిబంధనలో పేర్కొన్నారు. ఇంకా కోచింగ్ సెంటర్లు నమోదు, పనివేళలు, సెలవు దినాలు తదితర అంశాలపై కీలకమైన రూల్స్ తీసుకురానున్నారు. ఉన్నత విద్యలో అడ్మిషన్స్ కోసం ఈఏపీ సెట్, నీట్, జేఈ వంటి పోటీ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం ప్రతి కోచింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ వద్ద ఖచ్చితంగా నమోదు చేయించాలి. సాధారణంగా పాఠశాలలు, కాలేజీలు నడిచే సమయాల్లో ఈ సెంటర్లు పనిచేయకూడదు. పాఠశాలలు, కాలేజీల్లో చేరిన విద్యార్థులు సాధారణ తరగతుల సమయంలో కోచింగ్ సెంటర్లకు వెళ్లకూడదు. రోజుకు గరిష్టంగా 5 గంటలు మాత్రమే సెంటర్ ను నడపాలి. ప్రతి ఆదివారం ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి. ఏ కోచింగ్ సెంటరు ర్యాంకులు, మార్కులు, పేర్లను బహిర్గతంగా ప్రదర్శించకూడదు. మరికొన్ని కీలక నిబంధనలు. ఆత్మహత్యలకు సాధ్యం కాని స్ప్రింగ్ లోడెడ్ సీలింగ్ ఫ్యాన్లను మాత్రమే కోచింగ్ సెంటర్లలో బిగించాలి. విద్యార్థులు టెర్రస్లు, బాల్కనీల్లోకి వెళ్లకుండా నిషేధించాలి. కామన్ ఏరియాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. 24 గంటల పాటు వార్డెన్లు, సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ఫిర్యాదులకు కమిటీని నియమించాలి అంటూ మరి కోచింగ్ సెంటర్లకు సంబంధించి కొత్తగా మరి నియమ నిబంధనలు ప్రభుత్వం రూపొందించి త్వరలోనే విడుదల చేయబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మన భాస్కర్స్ ఏరియా రోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ for watching this video.